నాకు ఒక ముత్తిమవా? ఆశ దోశ, ఆ పప్పులే ముడుకో. నేను తీసుకోలేననుకుంటున్నావా? ఏ డ్రైమంతా రేటి రాజా, ఇదిగో నా చేతి మీద కూడా చందు అని రాయ్. మనిషి పోయేంత వరకు మనసులోని ప్రేమ పోదు. శరీరం పోయేంత వరకు చేతి మీద ఈ రాతలు చెరిగిపోవు. చందు, ఎందుకంత డీప్ గా ఆలోచిస్తున్నావు? లేదండి, మీ పేరు నా చేతి మీద రాసుకుంటే నాకెంత ధైర్యంగా ఉందో తెలుసా? ధైర్యమా? అవునండి, మీరెప్పుడూ నా పక్కనే ఉంటారనే ధైర్యం. మీ పేరు చూసినప్పుడల్లా మీరెక్కడున్నా నన్ను పలకరిస్తున్నారనే ఫీలింగ్. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను చందు? నా ప్రాణం ఉన్నంత వరకు నీకు తోడుగా నీడగా ఉంటాను. అసలు మన కలయికే ఒక విచిత్రం కాదు చందు. ఏ పరిస్థితుల్లో నీ మెళ్ళో తాళి కట్టాను. కోపంతో కట్టిన తాళి మనిద్దరి మధ్య ప్రేమను పెంచింది. ఆ ప్రేమ పెరిగి పెద్దదై నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు రౌడీగా తిరిగిన ఈ రాజా ఈ రోజు నీ భర్తగా, పరువు మర్యాదలు కలిగిన ఒక మంచి మనిషిగా అందరిచేత గౌరవం అందుకుంటున్నాడంటే అది నీ ప్రేమలోని గొప్పతనం కాదు. అది నా ప్రేమలోని గొప్పతనం కాదండి, అది మీ మంచితనం. మీ మనసు అంత గొప్పది కాబట్టే నా కోసం మీ అలవాట్లు మార్చుకున్నారు, మీ జీవన విధానం మార్చుకున్నారు, కత్తి పట్టిన చేతులతోనే పూజలు అందుకున్నారు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. ఇంత గొప్పగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేనేం చేశాను? ఆ భార్గవి చేసిన మోసానికి నిన్ను అనుమానించి అవమానించాను. ఇంత జరిగినా నువ్వు నన్ను క్షమించాను అని ఒక్క మాట అనకుండా నాతో ఎప్పట్లానే ఉండగలుగుతున్నావు. కానీ నా వల్ల కావట్లేదు చందు. ఈ పచ్చబొట్టు మనసు చేసే సంతకంలా నరాల్లోకి ఎలా వెళ్ళిపోయిందో, నన్ను నువ్వు క్షమించావు అనే మాట నా మనసు పొరల్లోకి వెళ్ళిపోవాలి. మనస్ఫూర్తిగా నన్ను క్షమించాను అని చెప్పవా? ఆడపిల్ల తన భర్తని క్షమించాను అని మాటల్లో చెప్పలేదండి, మరి చేతల్లో ఇలా చెప్తుంది. అలాగా? అమ్మా, చెప్పు భానుమతి. ఏంటమ్మా, మీరేదో ఆలోచనలో పడ్డారు? చందు రాజాలని ఇక్కడి నుంచి దూరంగా పంపించాలి అనుకున్నారు, అలాగే పంపించారు. ఇంకా ఎందుకమ్మా ఈ ఆలోచన? చందు ఊరికి వెళ్తూ వెళ్తూ నాకు బాధ్యత అప్పచెప్పి వెళ్ళింది భానుమతి. ఏంటమ్మా అది? తను తిరిగొచ్చాక మంగళగౌరి వ్రతం చేసుకోవాలంటోంది. మంచిదే కదమ్మా, కానీ ఆ వ్రతానికి సంబంధించిన అన్ని పనులు నన్నే చూసుకోమని చెప్పింది. ఆ పనులవి చేయడం పెద్ద కష్టమే కాదు, కానీ నేను చేయటం ఎంతవరకు సమంజసం అనే ఆలోచిస్తున్నాను. మీరు చేయడంలో తప్పేముందమ్మా? భర్త పోయిందాన్ని నేనిలాంటి పుణ్య కార్యక్రమాలకి
అర్హురాల్ని కాదు కదా భానుమతి. అది పవిత్రమైన కార్యక్రమం. అందులోనూ ఆడది తన పసుపు కుంకుమలు 10 కాలాలు చల్లగా ఉండాలి అని కోరుకుని చేసే వ్రతం. ఆ వ్రతానికి నాలాంటి తలచెడిన ఆడదాని చేతుల మీదుగా జరగటం అమంగళం అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు? మీరన్నీ తెలిసినవారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? దేనికైనా మనసు ప్రధానమంటారు. భగవంతునికి తెలియదా ఎవరి మనసు ఎలాంటిదో? ఒళ్లంతా కుళ్ళు పెట్టుకుని పైకి ముత్తైదువులా కనిపిస్తే సరిపోతుందా? మీరే చెప్పండి. అలాంటి వాళ్ళు పవిత్రులా? కానీ ఎందుకో నాకు ఈ పనులు చేయడానికి మనసు రావడం లేదు భానుమతి. పోనీ జయంతికి చెప్తే బాగుంటుంది కదా. ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసమ్మా? నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుంది. మీరంటే పెద్దవాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు. మీకు చెప్తే అన్ని దగ్గరుండి చూసుకుంటారనే నమ్మకంతో చందు మీకు చెప్పింది. ఇక మీరేం ఆలోచించకుండా ఆ వ్రతానికి ఏమేం కావాలో అన్ని మీరు చూసుకోండి. కానీ ముత్తైదుకి ఎలా బొట్టు పెట్టి చెప్పాలి? పోనీ ఆ టైంకి జయంతి గారిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళండి. ఆవిడ చేత బొట్టు పెట్టించండి. చందు మీకు బాధ్యతలు అప్పచెప్పాననుకొని అక్కడ హాయిగా ఉంటుంది. ఎందుకమ్మా ఆ పిల్ల నమ్మకాన్ని వమ్ము చేస్తారు? మీరు చేస్తుంది మంచి పని. మంచి పనికి దేవుడి దీవెనలు ఎప్పుడూ ఉంటాయమ్మా. మీరు కానివ్వండి. ఏం పని పాట లేనట్టు పొద్దున్నే ఇది పెట్టుకున్నారా? ఏ ఇది పని కాదా? రోజంతా మనల్ని లెక్కించుకొని మోస్తుంది. దీని గురించి మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అందుకే దీన్ని కొత్త పెళ్లి కూతురులాగా నీట్ గా రెడీ చేస్తున్నాను. ఇక కడిగింది చాలా ఆపండి. నీకేంటి ప్రాబ్లం? భార్యనైనా కార్నైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పెద్దలు చెప్పారమ్మా. నన్ను బయటికి తీసుకెళ్ళడం మానేసి రోజంతా దీనికి అడుగుతూ కూర్చోండి. ఎందుకో అంత కోపం? అయిపోయిందిలే. నువ్వు అలా చూస్తూ ఉండు. 10 minutes లో ఇది రెడీ, నేను రెడీ. అమ్మా తీసుకోండమ్మా. ఏంటివి? సంపంగి పూలమ్మా. తీసుకోండమ్మా. అబ్బా ఎంత బాగున్నాయో. తల ఎట్టుకోండమ్మా, చాలా బాగుంటాయి. నీ పేరేంటి? గిరిజ. మీది ఈ ఊరేనా? అవునమ్మా. నువ్విక్కడ పనిచేస్తుంటావా? అవునమ్మా, హోటల్లో పనిచేస్తానమ్మా. అవును, ఈ చుట్టుపక్కల చూడడానికి ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయమ్మా. ఓపిగ్గా తిరగాలే కాని చూసే వాళ్ళకి చూసినంత. ఇక్కడ దగ్గరలో ఏమున్నాయో చెప్పు. మచ్చిగుండం ఉంది కదమ్మా.
మచ్చగుండమా? అవునమ్మా, అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. చూడటానికి 2 కళ్ళు చాలవమ్మా. అంత బాగుంటుందా? చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు వస్తారమ్మా. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఏముంటుంది? ఏముంటదంట వెంటమ్మా, అక్కడ మచ్చలింగ స్వామి ఉంటాడు. ఆడికి పోయి స్వామికి దండం పెట్టుకొని గుడి కింద గుండం ఉంటది. ఆడికి పోయి మచ్చాలకు ఆహారం వేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయమ్మా. చాలా థ్యాంక్స్ గిరిజా. వస్తానమ్మా. పంతులు గారు, నా కూతురు చందు మంగళగౌరి వ్రతం చేసుకుంటాను అంది. ఊరికి వెళ్తూ వెళ్తూ ఆ పూజకు కావలసిన పనులు అవి నాకప్పచెప్పి వెళ్ళింది. ఆ వ్రతం మీరే దగ్గరుండి చేయించాలి. మంగళగౌరీదేవి వ్రతం అంటే రేపు వచ్చే వారమే మొదలవుతుందమ్మా. అవునండి, ఈలోపే అన్ని ఏర్పాట్లు చేయించాలి. తనకి తన భర్త విషయంలో చాలా పట్టింపులు ఎక్కువ. ఏ చిన్న పొరపాటు జరిగినా భర్తకి ఏదైనా జరుగుతుందేమోనని భయం. అంతే కదమ్మా, అసలు ఈ వ్రతం చేసేదే భర్త 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చేస్తారు. మీకెందుకు, నాకు చెప్పారు కదా, ఇక ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఈ పూజ గురించి 10 మంది గొప్పగా చెప్పుకునేంతగా జరిపించే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ పంతులు గారు. దీనికి థ్యాంక్స్ ఎందుకమ్మా? మీ వారు రాంప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి మీ ఇంట్లో ప్రతి కార్యక్రమం నేనే జరిపించేవాడిని. ఇది నా బాధ్యతమ్మా. పూజకు కావాల్సిన లిస్ట్ ఇస్తాను. దానితో పాటు ఓ 5-6 ముత్తైదువులను కూడా చూసుకోండి. అలాగే. వారికి ఏం పెడతారో మీ ఇష్టం. చీరలు పెట్టేలా ఉంటే ఏర్పాటు చేసుకోండి. అలాగే పంతులు గారు. ఇదిగోండమ్మా, ఈ లిస్టు ప్రకారం అన్నీ తెప్పించండి. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం, ఇది ఉంచండి. సంతోషం, వెళ్ళొస్తానమ్మా. అలాగే. అమ్మయ్యా, పంతులు గారైతే దొరికారు భానుమతి. ఇక వ్రతం బ్రహ్మాండంగా జరిగితే చందు కోరిక తీరినట్టే. ఏమండి, ఎంతసేపు? తొందరగా వస్తున్నాను చందు. 2 minutes. 2 minutes అని చెప్పి 1/2 గంట అయింది. తొందరగా రండి. చందు, ఆ ఫోన్ ఎవరో చూడవా? హలో అమ్మా చందు, నేనమ్మా మూర్తి బాబాయ్ని. ఎలా ఉన్నారు? బాగున్నాం బాబాయ్. అక్కడ ఎలా ఉందమ్మా? లొకేషన్స్ అవన్నీ బాగున్నాయా? చాలా బాగున్నాయి. వెరీ గుడ్. రాజాలేడమ్మా? ఉన్నారు, ఒక్క నిమిషం. చెప్పండి మూర్తి గారు. ఏం రాజా, అక్కడంతా బాగానే ఉంది కదా? అంతా బానే ఉంది. చెప్పండి, ఏంటి సంగతులు? ఏం లేదు రాజా, అక్కడ రిసార్ట్స్ అవి కొత్తగా మొదలు పెడుతున్నారని తెలిసింది. బాగా డిమాండ్ ఉందట. పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ కావాలని చూస్తున్నారట.
అందుకని ఆ సైట్స్ అవి ఒకసారి చూసి రాకూడదు? ఏంటి మూర్తి గారు, నేనేదో కాస్త హ్యాపీగా గడుపుతాను వస్తే ఇక్కడ కూడా ఈ గొడవలేనా? అది కాదు రాజా, నువ్వు ఎలాగో వెళ్ళావు కదా, ఒకసారి చూసొస్తే ఏం పోయింది? పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. అమెరికా పోయినా అక్కడ కూడా 4 సైట్లు చూసి రమ్మంటారు మీరు. తప్పదు కదా రాజా, నీకు తెలియదే ఉంది. ఆ తర్వాతైనా ఎలాగో వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇప్పుడే చూసేస్తే బాగుంటుంది. ఏమంటావు? సరే, ఇంకేం చేస్తాను, అలాగే వెళ్తాను. వద్దంటే మాత్రం ఊరుకుంటారా? కానివ్వండి. అయితే ఆ రియల్టర్కి ఫోన్ చేసి నువ్వు వస్తున్నావు చెప్తాను. అతనే వచ్చినట్టు పికప్ చేసి ఉంటాడు. ఉంటాను. ఏమైందండి? చందు, అది అది చెప్పండి, ఎందుకలా నానుస్తారు? అది ఈ పక్కనేవో రిసార్ట్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి ఒకసారి సైట్స్ చూసి రమ్మని. ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ గోలైతే తప్పదు కదా. నేను కూడా అదే అన్నాను చందు, కానీ మూర్తి గారే వెళ్ళమని బలవంతం చేస్తున్నారు. ఓ పని చేద్దాం, ఇద్దరం వెళ్ళి అది చూసి అట్నుంచి అటే గుడికి వెళ్దాం. నేను రాను. ఏ ఎందుకు? ఎందుకేంటి? నేను మీతో వస్తే ఏదో బిజినెస్ ట్రిప్ కోసం వచ్చినట్టు ఉంటుంది, కానీ సరదాగా వచ్చినట్టు ఉండదు. ఐఎమ్ సారీ. చందు, అది కాదు చందు, మళ్ళీ దీనికోసం మరోసారి రావాలి. మూర్తి గారు ఆల్రెడీ ఆ రిలేటర్ కి ఫోన్ చేసి చెప్పేశారు. ప్లీజ్. నన్ను ఎందుకు కన్విన్స్ చేయాలని చూస్తారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీరెళ్ళి మీ పనులు చేసుకోండి రండి. ఏం చేస్తాం? పుని, నేను వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దామా? మీతో పెట్టుకుంటే అయినట్టే. ఇప్పుడు మీరు వెళ్తే వచ్చేసరికి ఏ అర్ధరాత్రం అవుతుంది. అప్పటి వరకు ఆ జాతర కూడా అయిపోతుంది. మీ దారిన మీరు వెళ్ళండి. నేను వెళ్ళి దర్శనం చేసుకుని ఆ జాతరలో తిరిగేసి వస్తాను. అయితే ఓకే. ఇంతకీ జాతరలు ఏముంటాయి? సైట్లుంటాయి. ఇంత దూరం వచ్చినా మీకు ఇక్కడ సైట్లు కావాలా? అది అలాగే నాకు జాతరలో ఎవరైనా దొరుకుతారేమో చూస్తాను. మీరు నవ్వకండి, నా కోపం వస్తుంది. సరే అయితే సీరియస్ గా ఉంటాను. అప్పుడు నాకు ఇంకా కోపం వస్తుంది. అమ్మయ్యా, నవ్వావా? థ్యాంక్స్. మరి నేను వెళ్ళరానా? ఓకే, వెళ్ళి తొందరగా వచ్చేయండి. ఓకే, బాయ్. బాయ్. శివ శంకర మమ్ము కరుణించర మహిమగల దొరవీవే మల్లేశ్వర. శివ శివ శంకర మమ్ము కరుణించర మహిమగల దొరవీవే మల్లేశ్వర. శివ శివ శంకర మమ్ము కరుణించర మహిమగల దొరవీవే మల్లేశ్వర. గిరిజా సుందర పాహి